హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ మనకి వ్యవసాయ శాఖ నుంచి మనకి మేనేజ్మెంట్ ట్రైనీ అనే పోస్టులను భర్తీ చేయడానికి సంబంధించి మంచి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. నెలకు మీకు 90,000కి పైగా సాలరీ అయితే వస్తుంది. ఫ్రెండ్స్ ఈ యొక్క జాబ్స్‌కి సంబంధించి ఏపీ, తెలంగాణ వారు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇలా ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మీకు ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ కూడా ఉండాల్సిన అవసరం లేదు. అందరూ కూడా అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్ ఈ యొక్క జాబ్స్‌కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అంతా కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీ ఏజ్ లిమిట్ ఎంత? సాలరీ డీటెయిల్స్ ఏంటి? క్వాలిఫికేషన్ ఏముండాలి? అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ఫ్రెండ్స్ ఎవరు కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్ ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సపోర్ట్ చేయండి. ఛానల్‌ని కొత్తగా చూస్తున్నవారు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్‌ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించి ముందుగా ఇంపార్ట్ డేట్ చూసుకున్నట్లయితే అప్లికేషన్ అనేది ఆన్‌లైన్ విధానంలో అప్లికేషన్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ అప్లికేషన్ అనేది జనవరి 30 నుండి ఫిబ్రవరి 20, 2025 డేట్ లోపు మీరు ఆన్‌లైన్‌లో అప్లికేషన్ పెట్టుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఫ్రెండ్స్ ఈ యొక్క జాబ్స్‌కి సంబంధించి రిటర్న్ ఎగ్జామినేషన్ ఎప్పుడు కండక్ట్ చేస్తారంటే మార్చ్‌లో లేదా ఏప్రిల్‌లో నెలలో కండక్ట్ చేయబోతున్నారు. ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్ డేట్స్ అన్నీ కూడా ఈ యొక్క వెబ్‌సైట్‌లోనే అప్డేట్ చేస్తామని చెప్తున్నారు. మీరు చూడొచ్చు ఇక్కడ. అలాగే మీకు 10 డేస్ పీరియడ్ గానీ మీకు ఎగ్జామినేషన్‌కి సంబంధించి కాల్ లెటర్ గానీ, హాల్ టికెట్ గానీ మీకు ఆన్‌లైన్‌లో పెడతారట. అది మీరు డైరెక్ట్ వెబ్‌సైట్ ఓపెన్ చేసుకొని డౌన్‌లోడ్ చేసుకోవచ్చని చెప్తున్నారు. ఫ్రెండ్స్ మనకి ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా 55 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇక్కడ 3 డిసిప్లిన్స్ అని ఇచ్చారు. ఐటీఐ విభాగంలో ఉన్నాయి. యాక్చువల్ వేకెన్సీ ఉన్నాయి. జనరల్స్‌లో కూడా 30 వేకెన్సీ ఉన్నాయి. టోటల్‌గా మనకి 55 వేకెన్సీ అయితే కేటాయించారు. ఫ్రెండ్స్ మనకి ఈ యొక్క నోటిఫికేషన్‌లో అన్ని కేటగిరీల వారికి వేకెన్సీ అనేది కేటాయించారు. మీరు చూడొచ్చు. ఫ్రెష్ అండ్ బ్యాక్‌లాగ్స్ అని ఇచ్చారు. ఇందులో ఓబీసీ క్యాండిడేట్ వారికి ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అండ్ జనరల్ క్యాండిడేట్‌కి సంబంధించి కూడా వేకెన్సీ ఇచ్చారు. అలాగే పీడబ్ల్యూ క్యాండిడేట్‌కి సంబంధించి కూడా సెపరేట్‌గా వేకెన్సీ కేటాయించడం జరిగింది. మీరు చూడొచ్చు ఇక్కడ. ఫ్రెండ్స్ ఈ యొక్క పోస్ట్‌లకు సంబంధించి మీరు సెలెక్ట్ అయినట్లయితే మీకు ఎంత సాలరీ వస్తుందని చూసుకుంటే స్టార్టింగే మీకు 60,000కి పైగా బేసిక్ పేనే రావడం జరుగుతుంది. అలాగే మీకు అన్ని రకాల అలవెన్స్ కూడా ఉంటాయి. అవన్నీ కలుపుకుంటే మీకు దాదాపు 90,000కి పైగా సాలరీ అయితే పొందొచ్చు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఏజ్ లిమిట్ వచ్చేసి డిసెంబర్ 1, 2024 నాటికి మీకు మినిమమ్ ఏజ్ 21 ఇయర్స్ అయితే ఉండాలి. మాక్సిమం ఏజ్ వచ్చేసి 30 ఇయర్స్ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ క్యాస్ట్ వైస్‌గా కూడా ఏజ్ రిస్ట్రిక్షన్ కూడా ఉంటుందని చెప్తున్నారు. ఎస్సీ, ఎస్టీ వారికి 5 ఇయర్స్, ఓబీసీ క్యాండిడేట్ వారికి 3 ఇయర్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందని చెప్తున్నారు. ఫ్రెండ్స్ మీరు ఈ ఏజ్ రిలాక్సేషన్ కలుపుకొని అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇప్పుడు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందని చూసుకుంటే, ముందుగా మీకు సీబీటీ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. దాని తర్వాత ఇంటర్వ్యూ కండక్ట్ చేసి మిమ్మల్ని డైరెక్ట్‌గా సెలక్షన్ చేస్తామని చెప్తున్నారు. ఫ్రెండ్స్ మీకు సీబీటీ అండ్ ఇంటర్వ్యూ 2 కలిపి 200 మార్క్స్ సంబంధించి ఉంటుంది. మీకు ఎగ్జామ్ అనేది ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. దాంతో పాటు మీకు డిస్క్రిప్టివ్ టెస్ట్ కూడా ఉంటుంది. ఇది మీకు టోటల్‌గా 150 మార్క్స్ సంబంధించి ఉంటుంది. టైమ్ డ్యూరేషన్ వచ్చేసి 2½ అవర్స్ పాటు ఇస్తున్నారు. అంటే 150 మినిట్స్ పాటు ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్ మీకు మినిమమ్ ఎన్ని మార్క్స్ వస్తే క్వాలిఫై అవుతారంటే ఇక్కడ క్లియర్‌గా ఇచ్చారు చూడండి. జనరల్ వారికి, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ వారికి 60% ఆఫ్ మార్క్స్ అనేవి తెచ్చుకోవాలి. అలాగే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ క్యాండిడేట్ వారైతే 55% మార్క్స్ తెచ్చుకున్నా క్వాలిఫై అవుతారు. ఫ్రెండ్స్ ఈ యొక్క పోస్టులకు సంబంధించి ప్యాటర్న్ చూసుకున్నట్లయితే మీకు ఈ టెస్ట్‌లో వచ్చేసి ఆబ్జెక్టివ్ విధానంలో ఎగ్జామ్ అనేది ఉంటుందన్నమాట. ఇందులో మీకు రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్, కరెంట్ అఫైర్, ఇన్సిడెంట్స్ అవేర్‌నెస్, క్వాంటిటివ్ ఆప్టిట్యూడ్, కంప్యూటర్ లిటరసీ ఇవన్నీ కూడా మీకు ఆబ్జెక్ట్ టైప్‌లో ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఫ్రెండ్స్ ఇక్కడ ఏ టెస్ట్‌కు ఎన్నెన్ని క్వెషన్స్ ఉంటాయి, ఎన్ని మార్క్స్ వస్తాయని చూసుకుంటే ఇక్కడ క్లియర్‌గా ఇచ్చారు. అలాగే నెక్స్ట్ డిస్క్రిప్టివ్ టెస్ట్‌కి సంబంధించి టెస్ట్ అనేది ఇంగ్లీష్ టెస్ట్. ఎస్సే గాని, ప్రెసిస్‌కి సంబంధించి టెస్ట్ పెట్టడం జరుగుతుందని చెప్తున్నారు. ఫ్రెండ్స్ మనకి ఈ యొక్క ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్‌లో అండ్ హిందీ లాంగ్వేజ్‌లో ఎగ్జామ్ ఉంటుంది. సీబీటీ ఎగ్జామ్ అనేది 120 మినిట్స్ పాటు టైమ్ డెసిషన్ ఇస్తున్నారు. డిస్క్రిప్ట్ టెస్ట్ వచ్చేసి 30 మినిట్స్ పాటు టైమ్ డెసిషన్ ఇస్తున్నారు. అంటే టోటల్‌గా మనకి 150 మినిట్స్ పాటు టైమ్ డెసిషన్ ఇస్తున్నారన్నమాట. ఫ్రెండ్స్ మీకు నెగెటివ్ మార్క్స్ కూడా ఉంటుందని చెప్తున్నారు. ప్రతి రాంగ్ ఆన్సర్‌కి 1/4 రేషియోలో ఉంటుంది. క్వెషన్స్ అనేవి ఆబ్జెక్ట్ టైప్‌లో క్వెషన్స్ ఉంటాయి. వీటికి సంబంధించి 0.25 మార్క్స్ అయితే డిడక్ట్ చేస్తామని చెప్తున్నారు.
ఫ్రెండ్స్ మీకు ముందుగా ఎగ్జామ్ అయిపోయాక ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. ఆ యొక్క ఇంటర్వ్యూ వచ్చేసి 1:3 రేషియోలో అంటే ఒక్క పోస్ట్‌కి ముగ్గురిని సెలెక్ట్ చేస్తారట. ఇంటర్వ్యూ అనేది 50 మార్క్స్ సంబంధించి ఉంటుంది. సీబీటీ ఎగ్జామ్ వచ్చేసి 150 మార్క్స్ సంబంధించి ఉంటుంది. టోటల్‌గా మీకు 200 మార్క్స్ సంబంధించి పెట్టి సెలక్షన్ అయితే చేస్తారని ఇక్కడ క్లియర్ డీటెయిల్స్‌లో ఇచ్చారు చూడండి. ఫ్రెండ్స్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయని చూసుకుంటే, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి సంబంధించి గుంటూరు, విజయవాడ, విశాఖపట్నంలో ఎగ్జామ్స్ కండక్ట్ చేయబోతున్నారు. తెలంగాణ వాళ్ళకి సంబంధించి హైదరాబాద్, ఖమ్మంలో కండక్ట్ చేసి మీకు నిర్వహిస్తారు. ఫ్రెండ్స్ ఇప్పుడు క్వాలిఫికేషన్ డీటెయిల్ చూసుకుంటే, డిసెంబర్ 1, 2024 నాటికి మీకు జర్నలిస్ట్ పోస్టులకు సంబంధించి మీరు ఏ విభాగంలో అయినా సరే డిగ్రీ పూర్తి చేసి ఉంటే సరిపోతుంది. మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మీరు డిగ్రీ చేసినా, బీటెక్ చేసినా, ఫార్మా చేసినా లేదా మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంబీఏ, ఎంటెక్, పీజీ ఎవరైతే చేశారో వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. ఫ్రెండ్స్ మీరు మినిమమ్ ఎన్ని మార్క్స్ తెచ్చుకుంటే క్వాలిఫై అవుతారని చూసుకుంటే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ క్యాండిడేట్ వాళ్ళైతే 55% ఆఫ్ మార్క్స్ రావాలి. అలాగే యూఆర్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే 60% మార్క్స్ అయితే తెచ్చుకోవాలని చెప్తున్నారు. ఫ్రెండ్స్ తర్వాత ఇక్కడ స్పెషలిస్ట్ పోస్టులకు సంబంధించి అయితే బ్యాచిలర్ డిగ్రీ లేదా మాస్టర్ డిగ్రీ ఇన్ స్టాటిక్స్ గానీ, మ్యాథమెటిక్స్ లేదా ఎక్స్‌ట్రల్ సైన్స్ కానీ, ఎకనామిక్స్ కానీ, ఆపరేషన్ రీసెర్చ్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. లేదంటే మీరు బ్యాచిలర్ డిగ్రీ లేదా మాస్టర్ డిగ్రీ చేసినా కూడా సరిపోతుందని చెప్తున్నారు. వారు కూడా ఎలిజిబుల్ అవుతారు. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి ఐటీ ఉద్యోగులకి అయితే మీరు బీఈ, బీటెక్ గానీ, ఎంఈ, ఎంటెక్ గానీ కంప్యూటర్ సైన్స్‌లో లేదంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో లేదంటే ఎంసీ చేసిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. మీరు చూడొచ్చు ఇక్కడ క్లియర్‌గా ఇచ్చారు. ఫ్రెండ్స్ మీరు ఏ విభాగంలో అయినా సరే డిగ్రీ పూర్తి చేసి ఉంటే ఈ యొక్క పోస్టులకు సంబంధించి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ యొక్క పోస్టులకు సంబంధించి అప్లై ప్రాసెస్ చూసుకుంటే ముందుగా మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. దాని తర్వాత ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ అయితే అందరికీ ఉండదు. కొందరికి మాత్రమే ఉంటుంది ఫీజు. నెక్స్ట్ డీటెయిల్స్‌లో చెప్తాను. ఈ వీడియో క్లియర్‌గా మొత్తం చూడండి. ఫ్రెండ్స్ తర్వాత అప్లికేషన్ అంతా కూడా ఫిల్ చేయండి. అందులో మీ యొక్క ఫోటో అండ్ సిగ్నేచర్ స్కాన్ చేసి అప్‌లోడ్ చేయండి. ఫ్రెండ్స్ ఇప్పుడు అప్లికేషన్ ఫీ డీటెయిల్ చూసుకుంటే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ క్యాండిడేట్‌కి సంబంధించి రూ. 200 అయితే ఫీ పే చేయాల్సి ఉంటుంది. మిగతా వారు మాత్రం రూ. 1000 అయితే అప్లికేషన్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్. ఈ యొక్క అప్లికేషన్‌కి సంబంధించి లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో మరి కామెంట్ బాక్స్‌లో అయితే ఇస్తాను. మీరు అక్కడి నుంచి లింక్ ఓపెన్ చేసుకొని అప్లికేషన్ అయితే పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా! మనకిది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఏఐసీ అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి అధికారికంగా ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వారందరూ కూడా మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే తప్పకుండా అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇంకా ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ అయితే చేయండి. ఫ్రెండ్స్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి.